వాడిని పడుకొని హర్ష జరుగులే, యాక్టివేట్ చేయకు. స్టాలర్లో ఉంటే నిద్రపోతాడు ఇట్లా కాస్త బయటకు వచ్చినప్పుడే. హర్ష ఇక్కడ ఫోటో దిగుదాం. హర్ష స్టాలర్నే ఉండి మంచిగా నిద్రపోతున్నాడు. చూడు 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 ఎత్తుకోదా ఏ తర్వాత తిడదు కానీ ఫస్ట్ నవ్వు. సరే నన్ను కూర్చోబెట్టు హర్ష, ప్రశాంతంగా షాపింగ్ చేసుకోవాలి. కూర్చోబెట్టి ఎత్తుకోద్దు నా కొడుకును. హర్ష మరి పడుకోబెట్టి ఎంతసేపు ఇట్లా కూర్చోబెడతావు? ఎప్పుడు చూసినా పడుకోబెట్టని నా కొడుకు బిల్డింగ్ చూడాలి, పెద్ద పెద్ద చెట్లు, చేపలు, అందమైన అమ్మాయిలు. ఓయ్ నీళ్ళకి తయారు చేస్తావే నా కొడుకుని. ఏమైంది ఎందుకు ఎత్తున్నా? అందుకే పడుకోబెట్టమన్నా వాడిని. అప్పుడే పడుకోబెట్టి ఇప్పుడు ఏడ్చేవాడు కాదు. ఇప్పుడు మనం మొత్తం ఎత్తుకొని తిరగాలి. ఆల్రెడీ నడుము నొప్పి ఉంది. హర్ష వాడు పడుకున్నాడు. ఒకవేళ లేచినట్టు అనిపిస్తే కొంచెం భుజాన్ని వేసుకొని ఇటు అటు ఊపు, మళ్ళీ పడుకుంటాడు. లేస్తలేవని ఆడుకుంటాడు, మళ్ళీ పడుకోవడం ఎందుకు? పడుకోవాలి, పడుకుంటే మంచిది పిల్లలు. ఏంటా ఎక్స్ప్రెషన్? ఎవరికి మంచిది పడుకుంటే? అందరికీ మంచిది. నాకు కాస్త టైం దొరికిద్ది, నీకు రీల్స్ స్క్రోల్ చేసుకోవడానికి టైం దొరికిద్ది, వాడికి మంచిది పడుకుంటే. కాదు, రోజంతా టైం ఉండనట్టు వాడు పడుకున్నప్పుడు నీకు టైం దొరికినట్టు చేస్తా. అవును, నీకంటే రోజంతా టైం దొరికింది, నాకు వాడు పడుకున్నప్పుడే టైం దొరికింది. సరే పో స్నానానికి, నీ టైంకి దొరికింది. దొరికింది. అసలు ఈ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం లేదు, వాళ్ళు ఇవ్వాలి, ఆడుకోవాలని అతను టైం స్పెండ్ చేయాలి. టైం స్పెండ్ చేయాలి. నేను ఎప్పుడు ఆడుకోండేనా? నీకు నా ప్లేస్ లో ఉంటే తెలుస్తుంది హర్ష, వాడు పడుకున్న టైం నాకు ఎంత ఇంపార్టెంట్ అని. నీ ప్లేస్ లో ఉంటే నేనేం అనుకోనట్లా. ఆ రోజంతా నాతోనే టైం స్పెండ్ చేస్తే నాతోనే ఉంటాడు. అవునా దేవుడా, ఒక్క రోజు నా ప్లేస్ లోకి ఆయన్ని, ఆయన ప్లేస్ లోకి నన్ను షిఫ్ట్ చేయవా ప్లీజ్? చేసుకో దేవుడా. రూల్స్ రివర్స్, రూల్స్ రివర్స్. ఈ బుడ్బుక్ల పాయింట్ ఏంది నా మీద ఉంది? నేనేంటి హర్షలాగా ఉన్నా? ఇంకా నాకు నిద్ర పోదులేదండి. హర్ష లేవర్ష, హర్ష లేవు. లే హర్ష, ఒకసారి అద్దంలో చూసుకో. ఏంటే ఊరికి అద్దంలో చూసుకో. నీ దరిద్ర ఫేస్ నాకు వచ్చిందంటే. దరిద్ర ఫేస్ గిరిద్ర ఫేస్ అనుకున్నాను. నువ్వు అలాంటప్పుడు నన్ను చేసుకున్నావు. నీకు ఇప్పుడు కూడా గొడవనే కావాలన్నా? ఎప్పుడు చూడు గొడవ ఎట్లా పెట్టుకుందామా అని, ఇంత పెద్ద ప్రాబ్లం వస్తే ఇప్పుడు ఏం చేద్దాం దీనికి మరి? అసలు నన్ను ఆలోచించని ఈ పాయింట్, ఈ గడ్డ, అసలు మనం ఎందుకు ఇట్లా అయినాం ఫస్ట్? దేవుని ఒక కోరిక కోరుకున్నా కదా, రోల్స్ రివర్స్ అని. నేను చాలా గొప్పగానే ఉంటా, అందుకే నన్ను అడగానే నా విష్ తీర్చింది. ఇప్పుడు కూడా నేను డబ్బా కొట్టుకుంటాను. అదే ఏంటది, అడిగేదేదో 1000 కోట్లు అడిగినా అయిపోయేది. ఈ ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోయింది. అడిగేదేదో 1000 కోట్లు 100 కోట్లు అడిగితే కనీసం రిచ్ అయ్యే వాళ్ళకి దిక్కుమాల కోరికలు కోరుకోమంటే రెడీగా ఉంటావు. అడగాల్సింది 1000 కోట్లు. సరే ఫస్ట్ అయితే ఫుడ్ పెడదాం, తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాలి. ఈ జుట్టు ఏంటో, ఈ డ్రెస్ ఏంటో.
పెంచక్కో పెంచక్కో. ఏం చేసావు నా కొడుకు? ఏం చేస్తున్నా హర్ష? వాడు ఏం పని చేస్తున్నాను వచ్చినప్పటి నుంచి ఏం చూసుకుంటున్నా. ఏ నీ అవ్వ, నేనే ఏదో ఒకటి చేస్తాను. హర్ష ఆ, హర్ష ఆ. బొట్టుడు బాడీ పోయినట్టు బా తల బాగా వస్తుంది. ఇష్టపోయినావా ఇష్టపోయినావా ఇష్టపోయినావా? డైపర్ చేంజ్ చేసుకుందాం. డైపర్ 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 డైపర్. ఎంత గబ్బు వాసన వస్తుందేరా. ఏ శ్రావ్యే, అయ్యో డైపర్ చేంజ్ అని తీసుకో. హర్ష ఈ మెస్ అంతా క్లియర్ చేయి. అంతా మెస్ అంతా పిచ్చి వేస్తున్నా. మెస్ అంతా క్లియర్ చేయి. ఏరా ఒక్క బొమ్మతో ఆడుకోక అన్ని తీసి బయట పెట్టవేరా. చేస్తా చాగట్టేవా? చాయ్ పెట్టించినాక నాకు డిస్టర్బ్ చేయదు. నాకు మీటింగ్ ఉంది. తల్లి కొడుకు ఇద్దరు కలిసి నా ఎంబడే పడుతుంది. అది చూడు అక్కడ సర్దినా ఇప్పుడే బొమ్మలు వేసింది మళ్ళా. ఈవినింగ్ 6 వరకు ఎలాగో కిందికి దిగవు కదా, వాళ్ళు మొత్తం నేనే చూసుకోవాలి డే అంతా. ఒక టీ పెట్టిస్తే ఏమైంది? అమ్మయ్యా స్నానం అయిపోయింది. హర్ష ఏంటిదే నీ అవ్వ నన్ను పని చేసుకొని నువ్వు. హర్ష ఏ శ్రావణి కిందికి వచ్చిననుకో నిన్ను నీ కొడుకుని. వస్తానావు. ఏందే ఏం చెప్తున్నావు? నాకు ఆఫీస్ పని ఉండదా? నీ కొడుకులు ఎక్కడైనా ఆడుకుంటా కూర్చుంటా అనుకో. నా పైన నా జాబ్ పోయేదాకా చూడరు మీరు ఇద్దరు కలిసి. నీకంటే 1 year మెటర్నిటీ లీవ్ ఇచ్చిండు. నాకెవడు ఇచ్చిండు? సరే అయిపోగానే కిందికి రా. 1 అయిపోయింది. హర్ష హర్ష లంచ్ ఏం చేసుకుందాం, టైం అవుతుంది. లంచ్ నేను చేస్తా. ఊరికే కుక్కలాగా హర్ష 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 అని బిల్లు. బయటికి వెళ్దామా? అబ్బా నేను టైర్డ్ అయింది. నేను చంపుతారా అనే ఇద్దరు తల్లి కొడుకులు కలిసి. నువ్వు ఏం చేసినావు? టైర్డ్ అయినావు పొద్దున్నుండి. పోతే బయటికి తీసుకుపోమంటే ఈయనకు టైర్డ్ అది టైర్డ్నెస్ అని అంటాడు. మనం తీసుకుపోడు నన్ను బయటికి, మన ఇద్దరం వెళ్దాం బాగా. మళ్ళీ నాన్న తీసుకుపోవట్లే, నేనేం చేయాలి? హర్ష 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 ఇగో ఇక్కడ పడేసినావు అంతా, నీ క్లీన్ చేయవా? హర్ష హర్ష అసలు ఇల్లు అంతా వాసన వస్తుంది. హర్ష ఒకసారి ఇల్లు మాప్ చేద్దురా. ఇల్లు అంతా సర్దనే లేదు. నేను సర్దు అని చెప్తే సర్దనే లేదు. ఇల్లు మన సర్దనే లేదు. అసలు ఏంటి ఇవన్నీ? హర్ష హర్ష ఏందే నీ అబ్బా హర్ష 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 అని. కాదు ఇది క్లీన్ చేయవా? కొంచెం ఆ ఇల్లంతా వాసన వస్తుంది, మాప్ చేయి. నాకంత టైర్డ్గా ఉందంటే పొద్దున్నుండి.
పొద్దున్న నుంచి మార్నింగ్ నుంచి తలన వస్తుంది పని చేసి చేసి. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు ఇంట్లో. వాళ్ళు వాళ్ళ కొడుకు వాళ్ళ ప్రపంచం వాళ్ళదే. నేను ఇంట్లో కాకుండా మర్చిపోయారు. ఏమైంది ఏమైంది? లేపో. ఇగో ఆ మాటకు వస్తే నువ్వు ఫస్ట్ కదా, నీ తర్వాతనే వీడు. ఐ లవ్ యూ. హర్ష, ఇగో ఇవి కింద పడ్డాయి, ఇవన్నీ తీసేయి. హర్ష, ఎన్ని రోజులు చేస్తున్నావు హర్ష? డ్రెస్ ఇంత స్మెల్ వస్తుంది. హర్ష, మనకి డైపర్ చేంజ్ చేసి పడిపోయింది. మౌన తాడు ఉంది. హర్ష, అది పెట్టుకొని నిప్పాన్ని. హర్ష, అది పెట్టుకొని నిప్పాన్ని. అది పడుకోవట్లేదు. జరగదు.